ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభు అయిన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా మే నెల 29 తారీఖు 2026 శుక్రవారం హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదిన మన్నా. ఈ దిన మన ధ్యానాంశం, మన దేవుడు ప్రార్థనలు విని క్షమించి స్వస్థపరుస్తాడు. మన దేవుడు ప్రార్థనలు విని క్షమించి స్వస్థపరుస్తాడు. దేవుని వాక్యం చదువుకుందామండి. 2వ దినవృత్తాంత గ్రంథం 7వ అధ్యాయం 14 వచనం. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గం విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరుచుదును. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. దేవుని బిడ్డారా, మీరంతా ఎలా ఉన్నారండి? మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి? మీ కుటుంబంలో అందరూ బాగున్నారా? మరి ప్రతి ఉదయ సాయంకాలాలు మీ గృహాల్లో కుటుంబ ప్రార్థనలు ఉన్నాయా? దేవుని వాక్యం చదువుకొని కొంత సమయం ప్రార్థనలు గడుపుతున్నారా? దేవుని బిడ్డారా, ఈ సమయంలో చదవబడిన భాగంలో మనం చూసినట్లయితే పేరు పెట్టబడినటువంటి మనము స్త్రీలు కానీ పురుషులు కానీ అసలు పొరపాట్లు చేయని వారిలో మనలో ఎవరైనా ఉంటారంటారా? ఎవరు ఉండరు. మన దేవుడు క్షమించడానికి సిద్ధమైన వాడు. ఎంత దయ! మనం ఎప్పుడు పాపంలో పడినప్పటికీ వెంటనే క్షమాపణకే వృద్ధిస్తూ ఆయన కృపాశ్రమం దగ్గరకు పరిగెత్తుకుని వెళ్ళాలి. మన పాపను మనం ఒప్పుకుని వెళ్ళాలి. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన పాపను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మన పవిత్రులుగా చేయని 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చూస్తున్నాం. అంత గొప్ప ప్రేమను అనిపించిన తర్వాత కూడా మళ్ళీ అపరాధంలో పడుతున్నామనే నిజాన్ని గుర్తించక మనల్ని మనం ఎంతగా తగ్గించుకోవాలండి. దేవుని బిడ్డలమైన మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆయన బిడ్డగా రక్తంలో కడబడి మనం తగ్గించుకోవాలి. సుంకరి తగ్గించుకున్నాడు, పరిసేయుడు హెచ్చించుకున్నాడు. దావీదు భక్తుడు కూడా, ప్రభా ఇంతగానో నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడినని దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన ఎంతగానో తగ్గించుకొని ప్రార్థన చేశాడు. ప్రభా నీ ఎదుట మా తలలు వంచి వాటిని ధూళిలో ఉంచుతున్నాం, కృతజ్ఞతాహీనులుగా ఉన్నాం. అయ్యో ఇంతగా కృప పొందిన మాలాంటి వాళ్ళు 7 ఇంతల పాపం ఉందని 10 మంది చెప్పుకుంటున్నారు. కనుక దేవుని బిడ్డారా, మనం ప్రభు కనికరాన్ని కోరుకోవాలి. ప్రతి పాప మురికను కడిగి పవిత్రపరచమని విజ్ఞాపన చేయాలి. పాపపు అధికారం నుండి విడుదల కలగజేయమని మొరపెట్టాలి. ప్రభా ఇలాంటి పరిస్థితులు చేసిన ప్రార్థన కూడా ఆలకించు, మా మొరలు వినకుండా నీ చెవులు మూసుకోవద్దని ప్రభు సన్నిధిలో మనం తగ్గించుకొని మన చెడు మార్గాన్ని విడిచిపెట్టాలి. ఇలా ప్రార్థిస్తూ మనం దేవుని సముఖాన్ని వెదకాలి. మనం చేసిన అపరాధాల వలన ఆయన మనల్ని విడిచిపెట్టేశాడు కాబట్టి మనం తిరిగి ఆయన చేరుకునేలా ఎంతగానో బతిమలాడుకోవాలి. ప్రభువా మిమ్మల్ని నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువులో చూడని నీ సేవకులైన నీ బిడ్డలని ప్రసన్నత చూపించు. ఈ విధంగా ప్రార్థన చేస్తూ మనం ప్రతి విధంగా చెడుని విడిచిపెట్టి ప్రభు తట్టు తిరగాల. మనం పాపానికి ఊపి చూపించకపోతే దేవుడు దేవుడు మనకు తన ముఖాన్ని చూపించడు. ప్రార్థన ఆలకించే విషయంలో 3 పేటల వాగ్దానం దేవుడు ఇచ్చాడు మనకు. ప్రార్థన విని క్షమించి స్వస్థపరుస్తాడు. నీకు స్వస్థత కావాలా, ఆరోగ్యం కావాలా? అయితే ప్రతి పాపాన్ని ఒప్పుకొని ప్రభు సన్నిధిలో మనం విడిచిపెట్టాలి. అప్పుడే ప్రభు తన కనికరాన్ని చూపిస్తాడు. మన ప్రార్థనలు విని, మన మొరలు విని మన దేశాన్ని, మన యొక్క కుటుంబాలని, మన సంఘాలని దీవించి ఆశ్రయించి అనేకలు దీవెనకరంగా చేస్తాడు. ఆ రీతిగా చేటుకు పరిశుద్ధాత్మ దేవుడే మనకు సహాయం చేయనుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకునేవాడు. పరిశుద్ధమైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాను. స్వదేశ విదేశాల నుండి ఈ వర్తమానం వింటూ అనేక వర్తమానం షేర్ చేస్తూ, లైక్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తున్న మా ప్రియులందరినీ దీవించండి. ఈ దినం పుట్టిన దినాలు, వాహ దినాలు, శుభదినాలు జరుపుకునే బిడ్డలను బహుగా దీవించి మరొక సంవత్సరమైన దయాక్రీటైన బిడ్డలు ధరింపజేసి వారి పట్ల నూతన కార్యం జరిగించండి. రోగులేని బిడ్డల పని ప్రత్యేక చూపించండి. ఇప్పుడే నీ గాయపడిన హస్తం నుంచి స్వస్థత, ఆరోగ్యం, విడుదల దయచేయండి. ఏ కుటుంబంలో అయితే తమ ప్రియులిద్దరి నుంచి మరణించి దుఃఖన వేదన అటు వారికి కావాల్సిన ఆదరణ దయచేయండి. స్వదేశ విదేశాలు ఉద్యోగం లేక, వీసాలు రాక, వివాహాలు కాక ఎంతమంది అయితే వేదనలు దుఃఖనారో వాటి పట్ల కార్యం చేసి మా తండ్రి ఉద్యోగాలు కావాల్సిన వారికి ఈ నెలలో వారి అర్హత ఇచ్చిన ఉద్యోగాలు వచ్చిన కాక, మా తండ్రి వివాహం కానీ ఎవరి బిడ్డలకు ఈ నెలలో చక్కని సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగునుగాక. హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మరి జరుగుతున్న పరిచయం దీవించండి. మారుమూరు గ్రామంలో మురికివాడలు ఆయా రాష్ట్రాల్లో జరుగుతున్న పరిచయం దీవించి ఈ దీనదాసురాడు విధురాన్ని దిక్కులేని బిడ్డను, తల్లి లేని బిడ్డను జ్ఞాపకం చేసుకుని వారి ప్రతి అవసరం తీర్చమని
ఈ దినమంతటాన్ని బిడ్డల చుట్టూ మీరు రక్తం చేసి ప్రతి విధంగా కీడు నుంచి దృష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేయమని సమస్త మహిమాగంతా మీకు చెల్లించుకుంటూ స్తుతిస్తూ గుణయాడుతూ యేసే పరిశుద్ధ నామన స్తుతించి గనపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని కన్యను సహవాసము సదాకాలం మీ తోడేండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.